ఏటి మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ పుడతామా ఏంటి? సో టుడే డిస్కషన్ అబౌట్ గ్లిమ్స్ ఆఫ్ ది రివ్యూ ఆఫ్ ది మూవీ ఇరుముడి యాక్టెడ్ బై రవితేజ గారు. ముందుగా రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. చాలా మంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇరుముడి గ్లిమ్స్ అయితే నేను చూసేసాను భయ్య. గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎలా ఉందంటే ఒక మంచి గుడ్ ఫీలింగ్ అండ్ లవ్లీగా చాలా నీట్గా అయితే అనిపించింది నాకు. అయితే ఇది చూసినంతసేపు నాకు ఇంతకు ముందు రవితేజ గారు నటించిన మూవీలో మనకు ఫాదర్ అండ్ డాటర్స్ రోల్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి కదా. అయితే ఆ సీన్స్ ఆ మూవీలో ఎంత హైలైట్ గా నిలుస్తాయో మనకు అందరికి తెలిసిందే కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా ఫాదర్ అండ్ డాటర్స్ రోల్ ఇంకా ఎక్కువగా ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ గురించి చెప్తూనే ఇరుముడి కాన్సెప్ట్ ని కూడా ఈ ఫాదర్ అండ్ డాటర్ మధ్య కథ ఎక్కువగానే తిరుగుతూనే ఉంటదని నాకు అనిపిస్తుంది. అయితే ఒక ఫ్రేమ్ లో రవితేజ గారు దగ్గు రావడం అనేది చూపిస్తున్నారు. అయితే అది మేబీ అలసట లేకపోతే ఫైట్ జరిగిన తర్వాతనో లేకపోతే ఇంకేదన్నా అలసిపోయో ఆ విధంగా అయితే మనకు కనబడుతుంది అక్కడ. సో అది చూసి గుర్తించి నాన్న మందు మానేనా అని అనిపిస్తుంది మనకు అక్కడ. సో మన దగ్గర మందు మానడం కోసం జనరల్ గా అలా చేస్తుంటారు. ఎవరైతే కొంతమంది సిగరెట్లు తాగుతారో, మందు తాగుతారో, విచ్చలవిడిగా ఫ్రెండ్స్ తో తిరుగుతారో, సో అలాంటి వాళ్ళందరినీ అదుపులో పెట్టి బేసిక్ గా వాళ్ళందరికీ మాల అయితే వేస్తారు. సో ఆ మాల వేసి ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు నిష్టంగా ఉంటారు. ఆ మాంసాహారం తినరు, సిగరెట్లు తాగరు, మందు వంటి వాటికి జోలికి అసలుకి వెళ్ళరు. కాబట్టి మనిషిలో ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 40 రోజులు దూరంగా ఉంటారు కదా, అప్పుడు మనిషి గుడ్ క్వాలిటీస్ లోకి మారతాడు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇది కూడా నాకు తెలిసి అదే కాన్సెప్ట్ అని అనిపిస్తుంది నాకు. జనరల్ గా మందు అనిపించడం, మాల వేయించడం అనే కాన్సెప్ట్ కూతురిస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ వీళ్ళిద్దరు కలిసి శబరిమలకి అయితే వెళ్తారు. అండ్ ఈ ఇరుముడి కథ బేసిక్ గా ఎమోషనల్ అయ్యే కాన్సెప్ట్ అయితే నాకు అనిపిస్తుంది. మరొక సీన్ లో రవితేజ గారు ఏదో చిన్న ట్రోఫీ లాంటిది పట్టుకొని కొడుతూ ఉంటారు. సో మేబీ అది పాపను ఏదో ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ డ్రామా అన్న లేదంటే ఆ టైంలో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ గానీ అనే ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. దాని కారణంగా ఏమేమో గొడవలు జరిగి ఆ పాపకి అటాక్ చేయబోతూ ఉంటే ఇరుముడిలో ఉండి ఏమీ చేయలేక ఇరుముడి తీసిన తర్వాత ఏమైనా చేస్తారా, లేదంటే మేబీ ఈ గ్యాప్ లోనైనా వాళ్ళ మీదకి వెళ్లి అటాక్ జరుగుతుంటే తన పాపను కాపాడుకునే ప్రయత్నమా లేక ఎమోషనల్ స్టోరీనా. అయితే ఈ సినిమాలో అన్ని ఎలివేషన్స్ అయితే బాగా ఉన్నాయి. సో ఈ గ్లిమ్స్ అయితే నాకు నచ్చింది. ఈ గ్లిమ్స్ అయితే మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బై. థ్యాంక్ యూ.